బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. దీంతో రష్యా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్లోని హైక్వేడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక రష్యాలోని కుర్గిల్ దీవులు, జపాన్లోని హైక్వేడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. సునామీ దెబ్బకు రష్యాలోని ఓడరేవు మునిగిపోయింది. రష్యాలో భారీ భూకంపం నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు రష్యాలోను అటు సునామీలోను జపాన్లోను సునామీ తీరాన్ని తాకినటువంటి పరిస్థితి కనపడుతుంది. సునామీ దెబ్బకు రష్యాలోని ఓడరేవు సైతం మునిగిపోయింది. పలు భవనాలు కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మొత్తం మీద సునామీ ఎఫెక్ట్ అనేది మాత్రం అటు రష్యాకి ఇటు జపాన్ కూడా అల్లకల్లోమైనటువంటి పరిస్థితి తెస్తుంది. ఇది ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది? అక్కడి వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు దీని మీద ఎలాంటి ప్రకటన విడుదల చేశారు? సిరాజ్, ప్రస్తుతం ఇప్పటికి అంటే బుధవారం రోజు దాదాపు 64 సార్లు ఈ భూకంపం రావడం, అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్తో పాటు చాలా బిల్డింగులు కూలిపోయాయి. ముఖ్యంగా మనం చూసాము విజువల్స్లో కూడా ఎంత దారుణంగా మారిపోయిందో. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాదాపు అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ భూకంపం మొత్తానికి ఈ చుట్టుపక్కల తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 8 లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి వెళ్ళి తరలించినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికీ అధికారులు కూడా దాదాపు 30 దేశాలకు ఈ ఎఫెక్ట్ అంటే సునామీ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా అందులో రష్యాతో పాటు జపాన్, అలాస్కా, అలాగే యుఎస్, హవాయి, అలాగే కెనడా, చిలీ, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 30 దేశాలు ఉన్నాయి అని అంటున్నారు. భారతదేశం పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. అంటే ప్రస్తుతానికి భారతదేశం సేఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సునామీ ఎఫెక్ట్ దాదాపు అటు రష్యాలో తీసుకున్నా ఇటు జపాన్లో తీసుకున్నా దాదాపు 5 మీటర్ల వరకు ఈ అలలు, భారీ అలలు ఎగసిపడ్డాయి అని చెప్పేసి అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సునామీ వల్ల ఇప్పటికే మనం చూసాము దాదాపు 1952 తర్వాత ఇలాంటి భూకంపం అంటే దాదాపు 8.8 తీవ్రతతో రెక్టర్ స్కేల్ మీద నమోదయ్యింది. అంటే ఇలాంటిది రావడం ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు 1952 తర్వాత. అయితే సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే కలుగుతుంది. కానీ ఖచ్చితంగా ప్రజలు దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా 2011లో మనం చూసాము జపాన్లో ఎంత తీవ్రంగా సునామీ వచ్చిందో. దానికి సంబంధించి దాదాపు 20,000 మంది చనిపోయారు అని చెప్పేసి మనకు అప్పుడు ఒక అంచనా వేశారు. అలాంటిది ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇది పోను ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం, దాదాపు 6 సార్లు వచ్చింది రష్యాలో ఈ ఏదైతే ఈ భూకంపం. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ 8.8 అంటే దాదాపు సునామీ వచ్చేలాగే ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా సునామీ వస్తుంది. దాదాపు 5 మీటర్ల వరకు ఈ భారీ అలలు ఎగిసిపడడం చూస్తున్నాము. అటు తీర ప్రాంతాల్లో ఏవేవైతే ఉన్నాయో అటు ఐస్లాండ్స్ కావచ్చు, ఇటు జపాన్లో ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ దీని నుంచి జాగ్రత్త వహించాలి అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. అటు హవాయిలో కూడా దీనికి సంబంధించి అంటే అదొక టూరిస్ట్గా వచ్చిన ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా టూరిస్టులు అందరూ వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోవడానికి ఇప్పుడు మొత్తం కార్లలో వెళ్ళిపోవడం వల్ల అక్కడ మొత్తం భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏవైతే ఈ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఇటు జపాన్లో కావచ్చు, ఇవి భారీగా వచ్చే అంటే సునామీ భారీగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. సిరాజ్, మనం చూస్తున్నాం సముద్రంలో ఉండాల్సినటువంటి జీవులన్నీ కూడా బయట కనపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం కదిలిపోయి ఎక్కడికక్కడ నష్టం కూడా కలిగేటువంటి పరిస్థితి. ఈ సునామీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఇప్పటి వరకు నష్టం సంబంధించి అధికారికమైనటువంటి ప్రకటన ఏదైనా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా? పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది?
రైట్ సిరాజ్, ప్రస్తుతం ఇటు తీర ప్రాంతాల్లో కావచ్చు, ఇటు ప్రస్తుతం జపాన్లో అయితే తిమింగలాలు బయటపడ్డాయి. అంటే ఇప్పుడు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు తప్పితే ఇంకా ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఒక నిర్ధారణ అయితే రాలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే జాగ్రత్తలు పాటించాలి అని మాత్రమే చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే ఇది పోను ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవ్వడం లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏవైతే ఈ ఎఫెక్టెడ్ దేశాలు ఉన్నాయో దాదాపు 30 దేశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 30 దేశాలకు ఆల్రెడీ ఒక అలర్ట్ అయితే ఇచ్చారు, రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇంకొన్ని దేశాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు, ఇంకొన్ని దేశాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చారు. అంటే కొన్నింటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఏదైతే గ్రీన్ అలర్ట్ ఇచ్చారో. కానీ ఎల్లో అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్ ఇచ్చిన దేశాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతోంది, అంటే ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ ప్రస్తుతం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది, కానీ ఇంకా ప్రాణ నష్టం గురించి ప్రస్తుతం ఎలాంటి దాఖలాలు లేవు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు అంటే మనం ముందు చూసుకున్నట్టుగా 2011లో జరిగిన సునామీకి సంబంధించిన ప్రాణ నష్టం గురించి మాట్లాడుకుంటే మాత్రం దాదాపు 20,000కు పైగా చనిపోయారు అని చెప్పేసి ఒక అంచనా వేసింది అప్పుడు. అయితే అలాంటిది ఇప్పుడు మళ్ళీ జరిగే అవకాశం ఉంది అని చెప్పి మాత్రమే అంటున్నారు. ప్రస్తుతం ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఏ దేశాలు అయితే మెన్షన్ చేశామో ఆ దేశాల్లో దాదాపు అటు రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఇటు అలాస్కా కావచ్చు, హవాయి కావచ్చు, ఇవన్నీ దేశాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలుస్తోంది సిరాజ్. సునామీ కేవలం 1-2 దేశాలు కాదు, ఇప్పుడు రష్యా జపాన్కి సంబంధించినటువంటి అంశమే కాదు, అటు అమెరికాతో పాటుగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదుందో ఆ ఏరియా మొత్తం కూడా 30 దేశాల్లో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటున్నారు మీరు. కానీ ఇప్పుడు అమెరికాతో పాటుగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయ ఎంబసీ ఎలాంటి అప్రమత్తత చేసింది, భారతీయులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఎంబసీ ప్రకటన చేయడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా? ఎంబసీ కూడా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే మన దేశస్తులు ఎవరైతే ఉన్నారో భారతీయులు వాళ్ళందరికీ ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది. అంటే ముఖ్యంగా ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తూనే ఉంది. అంటే మనం వారం క్రితం కూడా ఇదే రష్యాలో దాదాపు 8 పాయింట్ల దగ్గర ఈ రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. అదే తీవ్రత మరి ఇప్పుడు తీవ్రతరమైంది కాబట్టి నెక్స్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది. మీకు ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా ఏదైనా ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము యాక్టివ్లో ఉంటాము అని చెప్పేసి ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ కూడా ప్రకటించింది. సో ఇప్పుడు ప్రజలు కూడా అటు ఆ దేశ ప్రజలు కావచ్చు, ఇటు భారతీయులు కావచ్చు, అందరూ దాదాపు ఎమర్జెన్సీ నెంబర్లను అయితే సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వర్క్ చేసే అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు దాదాపు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో మనం మెన్షన్ చేసినవి ఆ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటుంది ఇండియన్ ఎంబసీ. దానికి సంబంధించే ఎమర్జెన్సీ నంబర్లు కూడా ప్రకటించింది సిరాజ్. భారతదేశం ఎంతవరకు దీంట్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రదేశాలన్నీ కూడా సునామీ తీరం వెంబడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇండోనేషియా లాంటి, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కొంతవరకు మనకు దూరంలో ఉన్న భారతదేశం మీద దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే భారత సముద్రయాన పరిశోధన సంస్థ కూడా ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? ప్రస్తుతం అయితే భారతదేశానికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే కనిపించడం లేదు అని చెప్పేసి ఈ వాతావరణ శాఖ ప్రకటించింది. ఎందుకంటే దాదాపు 30 దేశాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. ఈ లిస్టులకు సంబంధించి అంటే అటు హవాయి కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇటు జపాన్, రష్యా ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నది, ఇటు యుఎస్, ఇవన్నీ దేశాలతో పాటు న్యూజిలాండ్ ఉంది, అలాస్కా ఉంది, ఇలాంటి చాలా దేశాలు ఉన్నాయి. కానీ అందులో భారతదేశం లేకపోవడం ఇదొకటి మనము సంతోషించాల్సిన విషయం. కానీ ఈ ఎఫెక్ట్ ఒకవేళ మనం మాట్లాడుకుంటున్నట్టయితే ఇప్పుడు 64 సార్లు బుధవారం రోజు ఈ భూకంపాలు నమోదయ్యాయి. అంటే ఇవి తీవ్రతరం అయితే ఖచ్చితంగా సునామీ ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు భారతీయులు కూడా కొంచెం అంటే దీని ఎఫెక్ట్ పొందే అవకాశం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి డేంజర్లో లేదు భారతదేశం. సో నెక్స్ట్ పోను ప్రళయం సంభవిస్తుందా అన్నట్టుగా అయితే మారబోతోంది. ఎందుకంటే రోజు రోజుకు గంటకి ఈ రెక్టర్ స్కేల్ మీద తీవ్రం పెరగడంతో ఇటు దేశాలన్నీ ఎఫెక్ట్ పొందడమే కాకుండా
ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే భారత్కి ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని చెప్పేసి అయితే ఆలోచించాలి. అండ్ కానీ ఇప్పుడు ఎవరైతే భారతీయులు ఉన్నారో ఇతర దేశాల్లో ఆ దేశస్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. దాదాపు ఇప్పటికే 8 లక్షలకు పైగా మంది వేరే ప్రాంతాలకు అంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్టయితే తెలుస్తుంది సిరాజ్. ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది. ప్రళయం అన్నారు. ప్రళయం అనేటువంటి అంశం కొంతవరకు కొంతమంది నమ్మేటువంటి సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా గత కొన్ని నెలలుగా ఈ సంవత్సరం 2020 తర్వాత మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అమెరికాలో వరదలు వచ్చినాయి, రష్యాలో ఇదే అంశానికి సంబంధించి భూకంపాలు తలెత్తినాయి, ఇప్పుడు జపాన్కి సునామీకి సంబంధించినటువంటి అంశం. ఈ విధానాలు చూస్తూ ఉంటే విపత్తులో మార్పులు అనుకోవాలా, ప్రకృతిలో మార్పు అనుకోవాలా, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? డెఫినెట్గా, ఎందుకంటే మనం ఈ 2025లోనే చాలా వరకు మనము విధ్వంసాలు చూసాము. అందులో ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన ఇది కావచ్చు, భూకంపాలు కావచ్చు, మళ్ళీ ఇదే భూకంపాలు మళ్ళీ రావడం, పైగా 8.8 తీవ్రత ఉండడం, దీంతో భయాందోళనకి గురి కావాల్సిందే. ఎందుకంటే ఒక పక్క ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, ప్రళయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు 2012 నుంచి ఇది ఒక మాటగా మనకు వస్తుంది. అండ్ మనం అప్పుడు నవ్వుకున్నాం కూడా. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అంటే 2011లో మనం చూసాము, దాదాపు 130 మీటర్ల మేర భారీ అలలతో సునామీ వచ్చి మొత్తం ఎంత విధ్వంసం సృష్టించిందో మనం చూసాం. అలాంటిదే మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అటు అంచనా అయితే వస్తుంది. మరి చూడాలి. ప్రస్తుతం 5 మీటర్ల వరకే ఇప్పుడు అలలు వచ్చాయి. ఇవి రాకాసి అలలుగానే పరిగణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వద్దనే కోరుకోవాలి సిరాజ్. ముందస్తుగా జపాన్ అదేవిధంగా రష్యా అప్రమత్తం చేసిందనుకోవచ్చా? ఖచ్చితంగా అటు ఇండియన్ ఎంబసీ కావచ్చు, అటు మొత్తం అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దీనిపైనే వర్క్ చేస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే దాదాపు మన విజువల్స్లో చూస్తే ఒక విధ్వంసకరమైన భూకంపం వచ్చింది అని చెప్పాలి. ఆ భూకంపంకి సంబంధించి ఇటు తీర ప్రాంతాల్లో, పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంతాల్లో ఈ సునామీ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఇప్పటికే అందరూ అలర్ట్ అయ్యారు. అటు ఈ ఎఫెక్ట్ ఉన్న 30 దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా దీనిపైన దృష్టి సారించాయి. అసలు ఏం జరుగుతుందో, ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో అని చెప్పేసి భయాందోళనకు గురి చెందుతున్నారు. కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా ఈ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్టుగానే దాదాపు లక్షల్లో చాలామంది తీర ప్రాంతాల నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్ అంటే ప్రాణ నష్టం జరగదు అని చెప్పేసి ఆశించాలి సిరాజ్. ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది, మరి ముఖ్యంగా ఏదైతే ప్రభావితం అవుతున్నటువంటి దేశాల పట్ల వినిపిస్తుంది. దేశాల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, శాటిలైట్ చాలా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో 8.8 అంటే అది చాలా తక్కువైనటువంటి విషయం కాదు. 7.2 లేకపోతే 7.3 గతంలోనే భారీ నష్టాలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 5.5 కూడా మన తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కూడా మనం గతంలో చూసాం. 8.8 వచ్చే వరకు కూడా ఎందుకు హెచ్చరికలు పూర్తి స్థాయిలో జారీ చేయలేదు? సునామీ వచ్చే వరకు కూడా అక్కడ మనం చూసుకుంటూ ఉంటే పడవలన్నీ కూడా బోల్తా పడుతున్నాయి. ఎక్కడో సముద్రంలో కనిపించాల్సినటువంటి పడవలు వీధుల్లో, కాలనీల్లో తిరుగుతున్నటువంటి ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజల బాధ్యత కూడా ఉంటుంది సిరాజ్. ఎందుకంటే ముఖ్యంగా సునామీ అనంటే కొంతమంది కామెడీగా తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అధికారులు దీన్ని అంటే దాదాపు 8 పాయింట్లు గ్రేడ్కి వస్తేనే ఖచ్చితంగా సునామీ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. అలాంటిది ఇప్పుడు 8 పాయింట్లు దాటేసింది కాబట్టి ఖచ్చితంగా సునామీ వస్తుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వాలు కావచ్చు, అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కొంత జనాభా దీన్ని నెగ్లెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటికైతే అంటే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంకా ప్రాణ నష్టం గురించి మనకి ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ పోయే కొద్దీ ఇంకేమైనా సమాచారం వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ అంటే దాదాపు మొత్తం తీవ్రత చూసుకుంటే 8.8 ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే మనకు రావాలి. ఎందుకంటే ఈ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగిందా లేదా, ఒకవేళ ఆస్తి నష్టం జరిగితే ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్క సునామీ వస్తుంది, ఇంకో పక్క ఆల్రెడీ భూకంపాలు దాదాపు 64 అంటే మామూలు విషయం కాదు. గంటకు ఒక భూకంపం వస్తూనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనము
ఖచ్చితంగా దీనిపైన దృష్టి ఉంచాలి, పైగా అక్కడి ప్రజలు దీనిపైన జాగ్రత్త వహించాలి అని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. సిరాజ్, థ్యాంక్ యూ. వచ్చినటువంటి భారీ భూకంపం తీవ్రమైనటువంటి సునామీకి దారితీసింది. రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రతతో గతంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హాక్వాడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో కూడా భూకంప కేంద్రం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాని నష్టం సునామీగా అటు రష్యా ఇటు జపాన్ సహా 30 దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. రష్యాలో ఎమర్జెన్సీని విధించారు. హవాయి ద్వీపం మొత్తాన్ని కూడా సునామీ ఎఫెక్ట్ పడింది. దీంతో పర్యాటకులు తరలిపోవడం భారీగా సాగుతుంది. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికాలో అలాస్కా అనేటువంటి ప్రాంతంలో సముద్రం కొంచెం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో సముద్రం దగ్గరకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు సునామీ ప్రభావంతో చైనాలో ఈదురుగాలులతో కురిసినటువంటి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు అధికారులు. అలలు ఉధృతి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని అంచనా వేయడం చాలా కష్టమని అంటున్నారు. తీర ప్రాంతాల్లో ఎంత దూరం వెళ్తే అంత బెటర్ అని కూడా పూర్తి స్థాయిలో అధికారులు హెచ్చరికలు ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇక సునామీ ప్రభావంతో జపాన్ తీరంలో భారీగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. ఎక్కడో సముద్రంలో ఉండాల్సినటువంటి తిమింగలాలన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. పసిఫిక్ సముద్రంలో పుట్టినటువంటి సునామీ జపాన్ తీరం మొత్తాన్ని బలంగా తాకినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రేడియేషన్ లీకేజీతో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా మారిన డయాచి అణు కేంద్ర ఉద్యోగులు సురక్షితంగా బయటపడినట్లుగా కూడా జపాన్ ప్రకటించింది. ఇటు సునామీ ప్రభావంతో మన దేశానికి ఎలాంటి ముప్పు లేదు అని ప్రభుత్వం ప్రకటించింది. అయినా జనం మాత్రం అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద రష్యాలో సంభవిస్తున్నటువంటి జపాన్లో సంభవిస్తున్నటువంటి ఈ సునామీ ఎఫెక్ట్ మాత్రం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. కేవలం ఒక 2 నుంచి 3 రోజులు ఈ సునామీ మరింతగా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా సముద్రయాన తీర అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.